హాయ్ అండి. ఈరోజు ఉసిరికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పావు కిలో ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోండి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కోసి ఇత్తనాలు తీసేయండి. పొయ్యి మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం మెంతులు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల గుప్పుడు, ఎండుమిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి రోట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు కొంచెం పసుపు వేసి పొయ్యి ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు రోట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇవి బాగా నలిగిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, అవి కూడా వేసి బాగా కచ్చాపిచ్చాగా దంచుకోవాలండి. ఎక్కడన్నా ఉసిరి ముక్క తగులుతూ ఉంటే బాగుంటుంది. కచ్చాపిచ్చాగా దంచుకుని తిరుగుమత పెట్టుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో ఉసిరికాయలు తింటే హెల్త్కి చాలా మంచిది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అంత అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకుంటే మనకి ఆ ఉసిరిలో ఉన్న వరదనానికి పులుపు సరిపోతుందనమాట. ఇప్పుడు నార్మల్గా మనము